స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. మరి యొక్క నూతన మాసంలోనికి మనందరినీ ప్రవేశింపచేసినంత దేవునికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మనతో నిత్యం ఉండి కాచి కాపాడుతూ కృప చూపుతున్న తండ్రికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. ఈ ఏకంగా కూడి 2 నిమిషాలు ప్రభువును ధ్యానించుకొని మరి వాక్యంలోనికి వెళ్దాము. అందరూ ఏకీభవిద్దాము. ప్రభు వైపు మన హృదయాలను లేవనెత్తుకుందాము. అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున, అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున, కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా, నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఏదో తెలియని అనురాగం నీలో దొరికెన్ ప్రతిదినం, ఏదో తెలియని అనురాగం నీలో దొరికెన్ ప్రతిదినం. నీ మమకారమే నాకు రుచి చూపినా, నీ సహవాసమే నాకు ఎంతో ఇష్టము. నీ మమకారమే నాకు రుచి చూపినా, నీ సహవాసమే నాకు ఎంతో ఇష్టము. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా, నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అంత్యకాల అభిషేకమే నా
పైన ఉంచినందున కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. నవనూతన మార్గములో నిన్ను నడిపే నా యేసయ్యా. నవనూతన మార్గములో నిన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమును మాకు అనుగ్రహించి పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ పరిశుద్ధ స్వరం ద్వారా నా పరలోక తండ్రి మమ్మల్ని నూతనపరిచి ఉత్తేజపరిచి మీ పరిశుద్ధ మార్గంలో ముందుకు సాగుతూ మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా, గొప్ప సాక్షులుగా ముందుకు సాగే బిడ్డలుగా ఈ దినమంతా మీ కాపుదల, భద్రత, ఆత్మ కుమ్మరింపు, నడుపుదల, నింపుదల అనుగ్రహించడం వాళ్ళకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమైనా మాట్లాడారా? మరి శ్రమ దినాలలో ఉంటున్నటువంటి సందర్భంగా అనేక రీతులుగా అనేకుల ద్వారా ప్రభు వర్తమానము, శ్రమల గురించి వర్తమానం అందజేయబడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మన ధ్యానాంశముగా చేదు చిరక, చేదు చిరక వాక్య భాగము 69వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 69:21 వచనం చదువుకుందాము. దావీదు రాసిన కీర్తన 69:21 వచనము. నాకు చేదు చదవండమ్మా. వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలు చాలు. నాకు చేదును ఆహారంగా పెట్టి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ వాక్య భాగము మనం 4 సువార్తలలో కూడా చూడగలుగుతున్నాము. మరి దావీదు దప్పిక ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. దావీదు దప్పిక కొన్నాడు. దప్పిక కొనటానికి కారణం ఏంటి అన్నటువంటి సందర్భంగా మనం ఆలోచన చేస్తే మొదటి భాగంగా కీర్తన గ్రంథం 69వ అధ్యాయంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి భాగం ఏంటంటే మొదటి 3 వచనాలు చదువుకుంటే, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలువనీయక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచి వేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. దాహం అవుతా ఉంది. ప్రభువ, భయంకరమైనటువంటి శత్రు సమూహములుగా తన చుట్టూ అలుముకున్నటువంటి మరి ఆపద, ప్రమాదము, దుఃఖము, అవమానము అన్నిట్లో దాన్ని దేంతో పోలుస్తుంటున్నాడంటే జలములు నన్ను చుట్టుముట్టినాయి. పెద్ద
జలరాశిలో చిక్కుబడి ఉన్నట్లు, ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్లు, మరి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు, అటువంటి దాంట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టి దప్పిక చేత నా నాలుక ఎండిపోవచ్చున్నది ప్రభువా. మరి ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే మొత్తం శ్రమలే, మొత్తము శత్రువుల వలన బాధ, భయము, అవమానము, దుఃఖము, వేదన. ఆ శత్రువులలో ఎవరున్నారంటే 7వ వచనం చూస్తే, 69వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నీ నిమిత్తం నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తం సిగ్గు నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నా ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించున్నది, నన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఆ శత్రువు మూకలో తనను అవమానపరిచేవారిలో, దుఃఖపరిచేవారిలో, వెంటాడి తరిమేవారిలో, చిక్కించుకోవాలన్న వల వడ్డిన వారిలో తన స్వంత జనాంగం కూడా ఉన్నట్లు ఇక్కడ రాయబడి ఉంది. నా సహోదరులు, నా తల్లి కుమారులు అందరూ కూడా నన్ను వేధించి బాధించి పరుగులెత్తించి, మరి ఎట్లా ఉందంటే నా పరిస్థితి, అగాధ జలములలో నేను కూరుకుపోయినట్లున్నాను ప్రభువా. నన్ను రక్షింపు ప్రభువా, నా అర్థధ్వని విను, నా మొర విను. నా గొత్తుగా దప్పిచేత ఎండిపోతున్నది ప్రభు, అంతగా నేను మొరపెడుతుంటున్నాను. ఈ అధ్యాయం అంతా కూడా మరి ఆ సందర్భమే రాయబడి ఉంటున్నది. అటువంటి సందర్భంలో మరి ప్రభువు కరుణించవలెనని, ఆ నింద, అవమానము, ఆ దుఃఖము, ఆ బాధ బహుగా కృంగదీచున్నదని, నా హృదయము బద్దలవుతున్నదని, భయంకరమైనటువంటి క్షోభను, భయంకరమైనటువంటి మానసిక స్థితిని మరి దావీదు కనపరుస్తూ, నాకు చేదును ఆహారంగా పెట్టిరి, దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంటున్నాడు. చేదును ఆహారంగా పెట్టిరి, చేదు. ఇంగ్లీష్ వర్షన్లో మరి రాయబడింది ఏంటంటే, they put gall in my food and gave me vinegar for my thirst అని రాయబడింది. they put gall in my food. gall అన్నది ఒక విషపు మొక్కలలో హెర్బ్స్ అని, ట్రీస్ అని ఉంటాయి. హెర్బ్స్ అన్నవి మొక్కలు, హెర్బ్స్ అన్నవి పొదలు. మరి ఈ చిన్న మొక్క, ఈ గాల్ అనే చిన్న మొక్క చాలా పాయిజనస్, బిట్టర్ పాయిజనస్ మొక్క. ఇది చాలా భయంకరమైన విషతుల్యమైనటువంటి మొక్క ఇది. దీన్ని లేఖనాలలో, ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా 3 వచనాల ద్వారా తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, ప్రభువే ఇశ్రాయేలు పక్షంగా వారిని అనుసరించి, వారి అవిధేయతను అనుసరించి వారిని గురించినటువంటి మాటలు చూస్తుంటున్నాము. ఇర్మియా గ్రంథం 8:14లో విషజలము, నేను వారికి విషజలం తాగనిస్తానంటున్నాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో చేదు కూరలు తినిపిస్తాను, విషజలం తాగనిస్తానంటున్నాడు. అలాగే 23:16లో కూడా తినుటకు మాచిపత్రి, త్రాగుటకు చేదు నీళ్ళు ఇస్తానంటున్నాడు. అంటే ఒక ఘోరమైనటువంటి పనిష్మెంట్ ఇది. ఒక అవిధేయత వలన కలిగేటటువంటి ఒక శిక్షగా ఇక్కడ చూపబడుతున్నటువంటి విషయం చేదు. మరి మన ఫిజికల్గా చూస్తే, మన శరీరానుసారంగా చూస్తే, మన శరీరంలో ఒక చేదును ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక అవయవ భాగం ఉంది. అదేంటంటే, మన అన్ని గ్రంథులలో, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన అన్ని గ్రంథులలో అతిపెద్ద గ్రంథి లివర్. అందులో ఒక చిన్న గాల్ బ్లాడర్ అని ఒకటి ఉంటుంది, పార్ట్ ఉంటుంది.
అక్కడ ప్యాంక్రియాస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీని యొక్క స్వభావం ఏంటంటే అతి చేదు. ఇది మనం సరిగా భోంచేయకపోయినా ఈ పైత్యరసం అంటాం దీన్ని, అధికంగా ఉత్పత్తి అయ్యి మరి ఒక అలాంటి అనానుకూలత కలుగచేస్తుంది. మన శరీరంలో ఒకలాంటి త్రిప్పటం లాంటి ఒక అనీజినెస్నెస్ కలుగచేసేది ఈ గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి ఈ ప్యాంక్రియాస్ అన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆకలి, దప్పిక అన్న ప్రాముఖ్యమైనటువంటి అంశాలు గుండా పోయినప్పుడు ఆ రెండింటి ద్వారా మనం తృప్తిపరచబడటానికి మన శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటుంటాం. అందరికీ తెలిసిందే. అసలు ఆకలి అంటే ఏంటి? దేన్ని ఆకలి అంటాము? దప్పిక ఎందువల్ల కలుగుతుంది? ఆకలి అన్నది దేనివల్ల కలుగుతుంది? ఏంటి ఆకలి అంటే మరి మన స్టమక్లో నిత్యం ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ నిత్యం ఉత్పత్తి అవుతుంటుంది. మనం తినేటటువంటి ఆహారంలో అది కలిసినప్పుడు అందులో ఉన్న విషతుల్యమైనటువంటి లేకపోతే బ్యాక్టీరియాను చంపేటటువంటి స్వభావం కలిగినటువంటిది ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మనము సరి అయిన ఆహారం భోంచేయకపోతే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఆ ఉత్పత్తి అయిన యాసిడ్ వలన మన కడుపులో మంట బయలుదేరుతుంది. దాన్ని మనం ఆకలి అంటాం. దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన కడుపులో మంచిగా ఆహారం ఉంటుందో దాని ప్రభావం మనకు కనిపించదు. ఎప్పుడైతే మన జీర్ణాశయం ఖాళీ అవుతుందో ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విపరీతంగా పనిచేసి మనకు ఆకలి అనేది తెలుస్తుంది. మరి దప్పిక అన్నది ఎప్పుడు కలుగుతుంది? మన జీవకణాలలో నిత్యము కూడా నీరు ఉండాలి, నీటి శాతం ఎక్కువగా ఉండాలి. ఆ నీటి శాతము శ్రమ వలన, బడలిక వలన, ఆయాసం వలన, బలహీనత వలన, అనారోగ్య పరిస్థితుల వలన తగ్గిపోయినప్పుడు ఈ దప్పిక ఎక్కువ ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళకు ఊరికే దాహం అవుతూ ఉంటుంది. మరి ఈ రెండిటి సందర్భంగా ఇక్కడ మనము ఫేస్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే అత్యవసరమైనటువంటి మరి సంపూర్ణంగా తృప్తినిచ్చే వాటి విషయంలో ఇక్కడ ఏమి తిన్నట్లు ఉందంటే, తాగినట్లు ఉందంటే దావీదుకు ఒక చేదును తిన్నట్లు, చేదు ఆహారం తిన్నట్లు అనిపిస్తూ ఉంది. ఒక చేదును ఆహారంగా పెట్టి మరి చిరకను తాగనిచ్చిరి అంటున్నాడు. చిరకను తాగనిచ్చిరంటే ఆ చిరకను మనము దేంతో పోలుస్తామంటే చిరక అన్నది యాక్చువల్గా వైన్, ద్రాక్షరసం. కాకపోతే ఆ ద్రాక్షరసం అన్నది ఫర్మెంటేషన్ ద్వారా అనేక సార్లు ఫర్మెంటేషన్ పొందటం ద్వారా ఆ ప్రక్రియ ద్వారా పులియటం అనేది జరుగుతుంది. ఆ పులియటం అన్నది జరిగినప్పుడు అక్కడ ఆల్కహాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి అది ఆల్కహాల్గా మారిపోయి మరి మత్తును మరి ఒక దీన్ని కలుగచేస్తుంది. ఈ రెండు కూడా నాకు పెట్టినట్లుగా ఉంది అంటున్నాడు దావీదు. అనుభవం ఏంటంటే చేదు చిరకను నాకు రావనిచ్చిదంటే నాకు శరీర సంబంధమైనటువంటి ఈ బాధలు నా శత్రువుల నుండి, నా ఆప్తుల నుండి, నేను నమ్ముకున్న వారి నుండి, అందరి నుండి, ప్రతి ఒక్కరి నుండి నేను ఒంటరిగా విడవబడినటువంటి వాటినిగా ఉండటం ద్వారా వీరందరి ప్రభావం వలన నాకు ఎలా అనిపిస్తూ ఉందంటే నేను చేదు తిన్నట్లుగా ఉంది, ఒక వినిగర్ అంటే చిరకను తాగినట్లుగా ఉంది అన్నటువంటి భావనను ఇక్కడ దావీదు మనకు తెలియజేస్తుంటున్నాడు, లేఖనం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. మరి ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రక్రియ అన్నది యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే మార్గంలో ప్రయాణించవలసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అదే 22వ దావీదు కీర్తనలో మనం చూస్తుంటున్నాం. శిలువ మీద క్రీస్తు పడినటువంటి శ్రమలలో మరి నేను దాహం కొనుచున్నాను అన్నది 5వ మాటగా మామూలుగా ధ్యానించడం జరుగుతుంటుంది. దీంట్లో ఉన్నటువంటి అర్థము
పరమార్థము మనకు తెలియచేయబడాలి. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనములో తెలియజేయబడుతున్నది ఏంటంటే, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంచున్నాను అంటున్నాడు. ఈ లేఖనం నెరవేరినట్లు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 69వ కీర్తనలో 21వ వచనంలో, వారు చేదు నాకు ఆహారంగా పెట్టిరి, చిలకను నాకు త్రావనిచ్చిరి. అదే యేసుక్రీస్తు ప్రభుకు సంభవించినటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు మరి ఎండిన నీళ్లను నీటి బుగ్గలుగా చేయగలిగిన వాడు, ఎడారులలో నదులను ప్రవహింప చేయగలిగిన వాడు, కడుపులో నుండి జీవజల నదులు పారునట్టు చేయనటువంటి వాడు. అటువంటి ప్రభువు పొందుతున్న శ్రమల వలన దాహం కొంటూ నీటికి పరితపిస్తున్నట్లు తప్పికొనుచున్నాను అన్నటువంటి మాట మరి దేవుని నోటి నుండి వెలువడినట్లు లేఖనాలు తెలియజేస్తున్నది. సిలువలో పొందిన శ్రమలలో మరి ఎక్కువ శ్రమ పొందినటువంటి సందర్భంగా మరి ఒక భయంకరమైనటువంటి బాధ వేదన యేసుక్రీస్తు ప్రభు నుండి వెలువడినటువంటి సందర్భంగా, ఒకటి, దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, నన్ను చేయి ఎందుకు విడిచావు. రెండవది, నేను తప్పికొంచున్నాను. ఈ రెండు కూడా చాలా బాధాకరమైనటువంటి మాటలుగా మనకు తెలియచేయబడతా ఉంది లేఖనంలో. యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన శ్రమలు సామాన్యమైనవి కాదు, సాధారణమైనవి కాదు. అందులో ఎక్కువగా బాధించింది ఏంటంటే ఆ శత్రువుల మూకలు మరి ప్రభును అవమానపరిచిన రీతి, మరి పిడిగుద్దులు గుద్దుతూ నిన్ను కొట్టిన వారెవరని అపహాస్యం చేస్తూ, మొహం మీద ఉమ్మి వేస్తూ, మరి నానా దుర్భాషలాడుతూ, నిన్ను నీవు రక్షించుకోలేవా, నువ్వు దిగు కిందికి, మమ్మల్ని రక్షించు, ఇలాంటి అనేకమైనటువంటి మాటల ద్వారా మరి విపరీతంగా ప్రభును హింసించినటువంటి విధానము మనం 22వ దావీదు కీర్తనలో చూస్తుంటున్నాం. 22వ దావీదు కీర్తనలో యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలన్నిటినీ మరి విశ్లేషిస్తూ దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు ఆత్మపూర్ణుడు, ఆత్మతో నింపబడినటువంటి వాడు. రాబో దినాలలో క్రీస్తు ప్రభు శ్రమలన్నిటిని గురించినటువంటి ప్రతి శ్రమానుభవాన్ని దావీదు తను పొందినట్లుగా రాస్తుంటున్నాడు. నా దేవా నా దేవా నువ్వు నన్ను నేల విననాటివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనంగా ఉన్నావు. అంత హృదయంలో అంతరంగంలో కేకలు వేస్తున్నట్లు, బాధపడుతున్నట్లు, మొరపెడుతున్నట్లు, బిగ్గరగా ప్రభును అర్చిస్తున్నట్లు, వేడుకుంటున్నట్లు మరి ఆ భావన అన్నది యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమ పొందుతూ వేలాడుతూ మరి పడినటువంటి పంచుకున్నటువంటి ఆ బాధ మనం చూస్తుంటున్నాము. ఈ భయంకరమైనటువంటి బాధ ఎలా దావీదు 69వ కీర్తనలో మనకు చూపించాడో అలాంటి భావనని మనకి 22వ కీర్తనలో కూడా మరి ఇది అందరికీ ఫెమిలియర్. ఈ ఈ కీర్తనలో ప్రభు పలికినటువంటి ప్రతి మాట, దావీదు ద్వారా పలకబడినటువంటి ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువులు వారు పలికినట్లుగా, పొందినట్లుగా ఆ శ్రమానుభవం. అందుకే ప్రభువుకు అందించినటువంటి ఆ చిరక చేదు కలిపినటువంటి ఆ గాల్, ఆ మొక్క, అవిషతుల్యమైనటువంటి ద్రావణాన్ని కలిపి మరి ఆ ఫర్మెంట్ అయినటువంటి ద్రాక్ష రసాన్ని ప్రభువుకు అంత చేయటంలో ఆ చుట్టూ ఉన్నటువంటి కమ్ముకున్నటువంటి వృషభాలు లాంటి వారు, తోడేళ్ళు లాంటి వారు, కుక్కలు లాంటి వారు, వారి స్వభావం అన్నది ప్రభువును బాధిస్తూ ఉంది. వారు నా కాళ్ళల్లో చేతులలో మేకులు ఉంచబడినప్పటికీ, తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడినప్పటికీ ఆ బాధ కంటే ఎక్కువ బాధ అంతకాలం ప్రభు వారితో ఉన్నప్పుడు ఆ ప్రభువు చెప్పినటువంటి ఆ బోధనలు కానీ, ప్రభు నడిచినటువంటి మార్గం కానీ, ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు కానీ మరి ఆ జనానికి ఎవరికి కనిపించటం లేదు.
దుర్మార్గతతో కూడినటువంటి దుష్టత్వంతో కూడినటువంటి ఆ మనస్తత్వం ఎలా ఉందంటే ప్రభువుకు వారు చేదును ఆహారంగా పెట్టినట్లు చిరకను త్రావనిచ్చినట్లు రెండు కూడా శరీరానికి ఆయాసం కలిగచేసేది, శరీరానికి కీడు కలిగచేసేది. అటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులను మరి ప్రభు గుర్తింపచేసేటటువంటి రీతిగా మరి తను పడే బాధలను పోలుస్తుంటున్నాడు. వృషభాలకు, మరి తోడేళ్లకు, దుర్మార్గులు గుంపుకు నన్ను ఆవరించున్నారు, మరి నా చేతులు నా పాదాలను వారు పొడిచి ఉంటున్నారు, నా ఎముకలన్నీ స్థావరం తప్పినాయి. ఎంత భయంకరమైన బాధ! ప్రతిదీ లేఖనం చెప్పినట్లు జరిగినాయి. నా అంగి కొరకు చీట్లు వేసుకొని ఉంటున్నారు. దావీదు ద్వారా పలకబడినటువంటి ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ అనుభవాన్ని, శ్రమానుభవాన్ని మనకు అద్దం పట్టినట్లుగా చూపిస్తుంటుండగా మరి అటువంటి వారి మధ్య ప్రభు తన జీవితాన్ని, అటువంటి వారి కోసం ప్రభు మరి తన మహిమను విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తాను రిక్తులుగా చేసుకొని మరి దాసుని స్వరూపం ధరించుకొని ఒక మానవునిగా అవతరించినటువంటి ప్రభువు ఇటువంటి శ్రమానుభవంగా పోవటం అన్నది చాలా భయంకరమైనటువంటి వేదనను కలిగచేసేటటువంటి స్థితి. ఎందుకు? కేవలం పాపుల నిమిత్తం, పాపులను రక్షించుకోవటానికి, పాపులను భయంకరమైనటువంటి పాప శిక్ష నుండి, మరి ఉగ్రత నుండి తప్పించబడపోవటానికి ప్రభు పొందిన శ్రమానుభవం మన జీవితాలలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పొందినటువంటి అవమానాలను, శిలువ శ్రమలను ఆనాటి ఇస్కరియోతు యూదా మరి యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినాడని ఆనాడు పిలాతు తనకు అవకాశం ఉంటే కూడా చేతులు కడుక్కొని వారికి అప్పగించినటువంటి విధానము అవి కాదు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ భయంకరమైనటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం మోసపరుచుకునే దానికంటే ఎప్పటికప్పుడు ఆ ప్రభు పొందిన శ్రమానుభవం ద్వారా మనము ఎంచుకోవలసినటువంటి విధానము, ఏర్పరచుకోవాల్సిన విధానము, అర్థం చేసుకోవాల్సినటువంటి విధానము, ఆచరించవలసినటువంటి విధానం. సాధారణంగా శ్రమల కాలం అంటే 40 దినాలు ఆ శ్రమలను గురించినటువంటి శ్రమానుభవం గురించినటువంటి వర్తమానాలే మరి ప్రపంచమంతటా అందజేయబడుతూ వస్తుంటున్నాయి. కాకపోతే ప్రభు యొక్క ఉద్దేశము ఆనాటితో ప్రభు శిలువ మరణం నొందటంతో ఆగిపోలేదు. ఆ శిలువ వేయబడటం అన్నది ఈనాటికి నిరంతరం సాగుతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ శిలువ వైపు చూస్తే ఆ పొందే ఆ బాధ అన్నది, ఆ వేదన అన్నది అక్కడితో ఆగిపోకూడదు. ఎక్కడికి రావాలంటే సెల్ఫ్ రియలైజేషన్కు రావాలి, రెక్టిఫికేషన్కు రావాలి, రిపెంటెన్స్కు రావాలి. ఆనాడు వారు చంపారు, వారు సిలువ వేశారు, వారు బాధ పెట్టారు, పేతురు ఎరగనని బొంకాడు. ఇవి కాదు మనకు కావాల్సింది. మన జీవితాలలో మనం ఏం చేస్తుంటున్నాము, అదే రీతిగా ఇప్పటికీ దేవుని గురించినటువంటి ప్రవర్తన ద్వారా ఆయనను బాహాటంగా పలుమారు సిలువ వేసేవారిలో ఉంటున్నామా? ప్రభువుకు చేదును ఆహారంగా పెడుతుంటున్నామా? చిరకను త్రావణిస్తుంటున్నామా? ప్రభు దప్పికొంటున్నాను అంటున్నప్పుడు మరి మనము ఏమి ఇవ్వగలుగుతుంటున్నాం ప్రభువుకు? ఆ దాహాన్ని ఎలా తీర్చగలుగుతుంటున్నాం అన్నటువంటి ఆ రెక్టిఫికేషన్ మనకు రావాలి.
ఇది మనకు స్పష్టంగా అనేక భక్తులు తెలియచేసినటువంటి అనుభవాలను మనం చూస్తుంటున్నాం. మరి ఆ జ్ఞాపకాలు మనము తెచ్చుకోవటం ద్వారా మనల్ని మనము సరిచూసుకోవటానికి ఆ అద్దంలో ప్రభు అనే వాక్యం అనే అద్దంలో సరిచూసుకోవటానికి ఏర్పరిచినటువంటి మార్గం ఏంటుండగా కేవలం వాటికి పరిమితం కాకుండా మనల్లో మన అంతరంగాలను మన అంతరింద్రియాలను అది దోపుడు సొమ్ముతో నిండి ఉందా, చెడుతో నిండి ఉందా, మోసంతో నిండి ఉందా, కపటంతో నిండి ఉందా, ఎటువంటి జీవితాలతో మనము కేవలం ప్రభు వాక్యం వింటూ మాత్రం శ్రమలను ధ్యానిస్తూ మాత్రం ముందుకు వెళ్తుంటున్నామా? మనకి ఇక్కడ ఒక సిరిపురము కృపానందంగా రచించినటువంటి ఒక పాటలో ఆయన ఏమంటున్నాడంటే ఆ పాత్ర తానే అంటున్నాడు, ఆ పాత్ర తానే అంటున్నాడు, నేనే చేశానంటున్నాడు. దాహంబు కొనక చేతు చిరకాను త్రోవ నిడిచి ద్రోహుండై చేసి చిని దేహం కాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపు ప్రభువయ్యా. ప్రతి ఒక్కరము పాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఏ అపరాధము, ఏ అపరాధ భావము, ఏ చింతన, ఏ శోధన ప్రభువును అనుక్షణము సిలువ వేసేటట్లుగా ఉంది. ఆ అపరాధిని నువ్వు నేను అన్నటువంటి ఆ సెల్ఫ్ రియలైజేషన్, రెక్టిఫికేషను చాలా అవసరం మనకు. అలాగే మరి సిలువలో బలి అయిన అనే పాట రాసినటువంటి ఆయన ఏమంటున్నాడు, ఆనాటి యూదులు నిన్ను చంపిరనుకుంటే కానీ కాదయ్యా, ఈనాటి నా పాపాలే, నేనే నిన్ను చంపాను. ఆనాటి యూదులు కాదు నిన్ను చంపింది, ఈనాటికి నేను నిన్ను చంపుతూ ఉంటున్నాను అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అంతరంగంలో నుండి వెలువడినటువంటి పరిపూర్ణమైనటువంటి భావన మరి అందరికీ రావాలి. అనుక్షణము పరీక్షించుకుంటూ సైతాన్ని కలిగజేసే శోధన, ఏ శోధనలో ద్వారా ప్రభును మరి బాధకు, ఆయాసానికి గురి చేస్తుంటున్నాము. ఆశ పెట్టున్నటువంటి మార్గం ఏదైనా ఉందేమో అని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనల్ని మనము చూసుకోవలసినటువంటి విషయం మనకు అవసరం ఉంది. మిక్కిలి సమూయేలు గారు రాసినటువంటి ఒక పాటలు, ఒక కీర్తనలు, మరి ఆ తాళలేని బాధలు, ఆ వేదన, దాని అంతటికి కారణము నేనే. మిక్కిలి సమూయేలు గారు తనే కారణం అన్నట్లు సంపూర్ణంగా దేవుని ఎదుట తను తాను అప్పగించుకుంటున్నాడు. నేను చేశానయ్యా, ఆ పాపం నేను చేశాను, ఆ రోజు దప్పికొనటానికి కారణం నేనే, ఈరోజు దప్పికొనటానికి కారణం నేనే అవుతాను నన్ను నేను పరీక్షించుకోకపోతే. ఆ దప్పి కొనేటట్లు చేసేటటువంటి ఏ అపరాధమైనా కూడా అది నిన్ను దప్పుకునేటట్టు చేస్తుంది ప్రభువా. ఎంత చక్కటి పాట రాశాడంటే ఈ మిక్కిలి సమూయేలు గారు. మరి తాళలేని బాధలిచ్చి దాహమాయేనా నన్నిలువానికి నా పాలి స్వామికి నేనీల పాపములను చేసి కిందకు
మరచితి. ఆ బాధ, తాళలేని బాధ కలిగి నీకు దాహం అవ్వటానికి కారణము నేను చేసిన పాపం. ప్రభువా ఒప్పుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ పొందవలసినటువంటి అనుభవం, నువ్వు నిత్యము పొందవలసినటువంటి అనుభవం. ఏది ప్రభువును గాయపరుస్తుంది, ఏది ప్రభువును దుఃఖపెడతా ఉంది, ఏది ప్రభువును ఆయాసం కలుగచేస్తా ఉంది అన్నటువంటి ఆ చింతనా భావము ప్రతి ఒక్కరికి అవసరము అన్నది మరి ఆ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా మనము గ్రహింపవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఆనాడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు ప్రతి నిమిషము, ప్రతి నిత్యము తను చేస్తున్నది సరే అనుకుంటూ మరి ప్రభువును హింస పెట్టే మార్గము, ప్రభు మార్గంలో ఉన్న వారందరినీ హింసిస్తూ మరణానికి అప్పగిస్తూ మరి అనేక రీతులుగా ముందుకు సాగుతున్నటువంటి ఆ సౌలుకు కలుగ చేయబడినటువంటి దర్శనములో ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేను. నీ మాటలు, నీ పనులు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతిక్రియ నన్ను హింసిస్తూ ఉంటుంది, నన్ను సిలువ వేస్తూ ఉంది, మాటి మాటికి నన్ను సిలువ వేస్తూ ఉంది అన్నటువంటి ఆ దర్శనము మరి ఆనాడు పౌలుకు కలిగినటువంటి దర్శనం. అది ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడేమో. హింస నీ వల్ల నేను హింస పొందుతున్నానన్నటువంటి, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనే అన్నాడు పౌలుతోటి. అటువంటి భావన ప్రభు మన ఎడల కలిగి ఉంటున్నాడేమో. ప్రభుని మనం ఆయాసపెడుతుంటున్నామేమో, ఆ కీడు మార్గంలో ముందుకు సాగుతుంటున్నాము, తెలియకనే దోషం చేస్తుంటున్నాము, తెలియకనే తప్పులు చేస్తుంటున్నాము. ప్రభును కృంగదీసేటటువంటి పనులలో మనము ముందుకు సాగుతుంటున్నాము. ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఒక్క శ్రమల కాలం అని కాదు, జీవితకాలం అంతా కూడా పోరాటమే. ప్రభు అందుకే అంటున్నాడు, మీరు పోరాడినది మరి అంధకార సంబంధులకు, దురాత్మల సమూహంతో, లోకనాథులతో, అధికారులతో, అంత అంధకార సంబంధము. ప్రభు అంటున్నాడు మరి ఇప్పుడు అంధకార సంబంధమైనటువంటి మనుషులకు వచ్చినటువంటి సమయం ఇది. నేను అప్పగించబడిపోవాలి, నేను అప్పగించబడాలి, పాపల చేతికి అప్పగించబడాలి, వార్తి కాలం అంటున్నాడు. మరి ఈ రోజుకు అలాగా అప్పగించబడుతున్నటువంటి అనేక మంది ప్రభువును దుఃఖపెడుతుంటున్నారు, మాటి మాటికి సెలవు వేస్తుంటున్నారు, ఆయాస పెడుతుంటున్నారు, బాధ పెడుతుంటున్నారు. అటువంటి ప్రక్రియ మనలో ఉందేమో అన్నటువంటి పరీక్ష మనకు ఎంతో అవసరమై ఉంటుండగా ఆ మార్గంలో మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి స్పష్టంగా పౌలు గారు ఇంకొక విషయం చెప్తుంటున్నారు, మీరు మరలా మరలా బాహాటంగా సిలువ వేస్తుంటున్నారు ప్రభువునని. మరలా మరలా ఆయన యొక్క కృపను రుచి చూసి ఉంటున్నారు, ఆయన వెలుగు మార్గంలో మీరు నడిచి ఉంటున్నారు, ముందుకు సాగి ఉంటున్నారు. అయితే కూడా దారి తప్పితే మీరు ఏ మార్గంలో నడిచినట్లు, ఏం చేసినట్లు ఖచ్చితంగా మీరు పోకాటంగా ప్రభువును మరలా సెలవు వేసినటువంటి వారు కానీ మరి దేవుని నిలబడాల్సినటువంటి పరిస్థితి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి దేవుని విశ్వాసం ఉంచారు, నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టారు. అయినా కూడా మరి అసంపూర్ణమవుటకు సాగిపోయే విషయంలో ఎక్కడో తొట్టుపడుతున్నామేమో, ఎక్కడో తూలుతుంటున్నాము. దేవుని 5వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము,
దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా అవమానపరుచుతున్నారు. జాగ్రత్త సుమి హెచ్చరిస్తుంటున్నారు. శ్రమల కాలము శ్రమానుభవం ప్రభుకు ఎందువలన వచ్చింది? మన పాపముల నిమిత్తమే. ఏ పాపం ఎరగనటువంటి ప్రభు, ఏ దోషం ఎరగనటువంటి ప్రభు ఒక పాపల నిమిత్తం పాపి అంటున్నాడు. అందరి పాపముల నిమిత్తం పాపి అంటున్నాడు. వీపున మోపుగా మోయబడినటువంటి పాపములు మరి ప్రభు వీపున మోయబడినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంగా దాహము వేయటం అన్నది మరి ప్రభు పొందినటువంటి అనుభవం. అది తమ దుష్టుల నుండి దుర్మార్గుల నుండి పొందినటువంటి అనుభవం. అది మరింత బాధ పెట్టింది ప్రభువును, మరింత హీనపరిచింది. దానికి సాదృశ్యంగానే అక్కడ వారు దాహమనలు ఆగినప్పుడు ఆయనకు చేదు చిరకను అంటే ఆ విష పదార్థాన్ని కలిపినటువంటి ఆ పులిసినటువంటి ఆ ఫర్మెంట్ అయినటువంటి ద్రాక్ష రసాన్ని ప్రభువుకు తాగనిచ్చినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది ప్రభు పొందినటువంటి శ్రమలను ధ్యానించటం కాదు, కానీ ప్రతి నిమిషము ఎవరికి వారు చూసుకోవాల్సింది, ఎవరికి వారు రియలైజ్ కావాలి, ఎవరికి వారు రెక్టిఫై చేసుకుంటూ ఎవరి వారు మరి ఆ రిపెంటెన్స్ ద్వారా తను తాను సరి చేసుకుంటూ ప్రభువా ఆర్తధ్వని గొంతు ఎండిపోయేటటువంటి ఆర్తధ్వని ప్రభు వైపు మొర పెట్టటము అన్నది ప్రభువు చేరాలి, ఆయన సన్నిధి చేరాలి. ఆ బాధ, ఆ వేదన, ఆ పశ్చాత్తాపం అనేది ప్రభు సన్నిధి చేరాలి. ఆ శ్రమానుభవం మనకు కావాలి. తను తాను ఉపేక్షించుకుని తన సెలవునెత్తుకొని వెంబడించాలన్నాడు. ఆ తను తాను ఉపేక్షించుకొని సెలవునెత్తుకొని వెంబడించే వారందరూ కూడా ఆ సెలవు శ్రమానుభవం పొందాలి, ఆ దాహాన్ని పొందాలి, ఆ అనేకుల కొరకు ఆ దాహాన్ని పొందాలి. ప్రభు దప్పికొంచున్నాను అన్న వాక్య భాగంలోని నిగూఢమైనటువంటి అంశం అదే. తప్పిపోయిన వారు మరి ప్రభువును తిరిగి దప్పికొనకుండా చేయాలి. ప్రభు శిలను మోసుకునేవారు అలా దప్పికొనే అనుభవంలోకి రావాలి. అనేక నశించే ఆత్మల నిమిత్తం ప్రభు సంపూర్ణంగా మన ఎడల తన కృపగల కార్యము, ఆశ్చర్య కార్యము, కనికరం కలిగిన కార్యము, దయగల కార్యము నిత్యము మనకు చూపిస్తూ, కనిపిస్తూ, నడిపిస్తూ మనలందరినీ ఆత్మల పునులుగా చేసి ముందుకు నడిపించి ఈ శ్రమానుభవం ద్వారా ప్రభు పొందినటువంటి యాతన, వేదన తప్పికొనటం కేవలము మన ద్వారానే తప్పికొనటం జరిగింది. మన దుష్టత్వము, దుర్మార్గము, ఆనాటి దుష్టత్వము, దుర్మార్గము ఆయనకు తప్పికొన చేస్తే ఈనాటి దుష్టత్వం, దుర్మార్గము అంటే పెద్దగా ఏదో నరహంతకులు మరి పెద్ద పెద్ద పాపాలు చేసినటువంటి వారుగా మనము ఊహించుకొని మనం నిరపరాధులుగా, నిష్కలంకులుగా కాకుండా ప్రతి చిన్నది కూడా ప్రభువును ఆశ పెట్టేది, అవమానపరిచేది, దుఃఖపరిచేది, ఏ సందర్భంలోనైనా ప్రభుని హింస పెట్టేది కాకుండానట్లుగా మన జీవితాల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది వాక్యాన్ని ప్రేమించాల్సి